రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2,400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1,600, 1,700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొంటారా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది.